కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకరలో హైడ్రామా చోటు చేసుకుంది. హైమావతి అనే మహిళకు వివాహమే ఒక పిల్లాడున్నప్పటికీ ప్రేమికుడు ఎర్రమలతో కలిసి వెళ్లిపోయింది. 4 నెలల క్రితం భర్త రాజేష్ను వదిలి వెళ్లిపోయిన ఈ జంటను గ్రామానికి పిలిపించిన పెద్దలు మారెమ్మ దేవాలయంలో బంధించడం స్థానికంగా కలకలం రేపింది. భార్యను వదులుకున్నందుకు గాను రాజేష్కు 3.5 లక్షల రూపాయలు చెల్లించారని గ్రామ పెద్దలు గతంలో తీర్పునిచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే 50,000 రూపాయలు చెల్లించగా మిగిలిన 3 లక్షల కోసం ఎర్రమల హైమావతిలను పొలకుర్తి నుంచి బలవంతంగా తీసుకొచ్చి గుడిలో నిర్బంధించారు. డబ్బులు కట్టే వరకు వదిలే ప్రసక్తి లేదని పెద్దలు భీష్మించడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గుడిలో బందీలుగా ఉన్న ప్రేమికులను విడిపించి స్టేషన్కి తరలించారు. గుడికి ఏ కోసుకుంటేనే వచ్చలే ఇల్లు ఇలా ఆగుతాయి ఆశ పట్టాలి ఇక్కడ గుడి ముందర వేయకూడదు, గుడి వెనకలా వేయకూడదు. ఎక్కడ ముసలాడు తిరగడం కొద్ది పడితే ఏం పైన నడుస్తారంగానే మళ్ళీ 400 ఉంటే ఏమి పంచాయతీ చేయలేదా? 50 మంది 50 మంచులు ఈ ఊరు 10 మందిలో ఈ ఊరు 10 మంచులు ఈ ఊరు 10 మందిలో ఈ ఊరు 10 మందిలో కానీ ఈ అబ్బాయి రొక్క తెచ్చలేదు లెక్క తెస్తే తెగుతుంది. లెక్క చేయకుండా ఉన్న అదొక మాట కథ చేసుకుని అదే మడేళ్ళు ఇలా కదా అప్పటికాయ ఉండనంతా వాడుకుంటున్నాను ఉంటాడు. గంట ఉంటే ఫోన్ ప్లే కొట్టాలని నన్ను వాడుకోవడం వస్తున్నారో తెలుస్తాను. స్టేషన్లో జరిగిందంటే పంచాయతీ 50 ఇచ్చిన తర్వాత ఇంకా 3 సార్ చేసే సార్ 3 చెప్పిండే 3 లేదు సార్ 2.5 ఇస్తామని చెప్పింది. అది విడియలేక మన సార్ కానీ తెంపుకున్న టైం ఇచ్చుకొని అట్లా మాట చెప్పలే ఊపి దేవుడిని వచ్చి వేసుకోవచ్చు. 2 నెలలు కదా 2 నెలలు కాలేదు, నెలన్నర అట్లా దాన్ని 2 నెలలు 3 నెలలు దాని టైం వెనకబడుతుంది. వెనకబడచ్చులే చెప్పలేమండి. చిన్నమ్మలో పిండి ఊళ్ళేరు అప్పటికే 2-3 మాటలు కట్టించి పెళ్లి చేసి పడితే తప్పలేదు కానీ డబ్బులు అమ్మ పేరు ఇప్పుడు 4 వద్దులు ఇట్లా గుళ్ళు పెట్టడం కరెక్ట్ కదా. ఒక్కరే సాయంత్రం తెంపుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి కానీ మళ్ళా చేసుకో